గురుగారు, రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు మరియు ఎలా ఉండబోతాయంటారు? రోహిణి నక్షత్రము వృషభ రాశికి చెందినది. ఓకే. ఈ రోహిణి నక్షత్రంలో ఇద్దరు పుట్టారు. హ్మ్. ఇంద్రుడు చంద్రుడు అని సినిమా చూసావా నువ్వు? హ్మ్. ఆ ఇంద్రుడు చంద్రుడు కమల్ హాసన్ యాక్ట్ చేస్తాడు. ఓకే. మా లెక్చరర్ వాళ్ళ మరదలు నన్ను బావా నన్ను సినిమాకి తీసుకెళ్ళు ఇంద్రుడు చంద్రుడు సినిమా కంటే, ఎస్ నువ్వు సాయంత్రం తీసుకెళ్తాను రెడీ అయిపోండి అన్నాడు. ఫస్ట్ షో మ్యాట్నీ నో మ్యాట్నీ అన్నాడు. వీళ్ళు నిజంగానే తయారైపోయారు. హ్మ్. తయారైపోయిన తర్వాత ఏం చేశాడు, మంచిగా బయటకు వచ్చిన తర్వాత ఇదిగో ఇంద్రుడు అదిగో చంద్రుడు అని ఇంద్రుడిని తనను చూపించుకొని హ్మ్. చంద్రుడు చూపించాడు. 6ంటికి చంద్రుడు వచ్చాడు కదా, వీళ్ళకి ఓకే. లాస్ట్ కి సినిమా చూపించాడు. హ్మ్. అలా ఉంటుంది రోహిణి నక్షత్ర స్వభావం. ఈ ఓకే. నక్షత్రాల్లో ఇద్దరే పుడతారు. హ్మ్. ఒకడు శ్రీకృష్ణ పరమాత్మ, రెండోది నేను పుట్టాను. ఓకే. కాబట్టి రోహిణి నక్షత్రం అనేటటువంటిది చంద్రుడికి సంబంధించిన నక్షత్రం. ఓకే. ఇది సున్నితమైన నక్షత్రం, హ్మ్. ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలు రోహిణి నక్షత్రం ఆడపిల్లలకు మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఉంటుంది. హ్మ్. మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు వెనకాల పడినా అది వేరే విషయంలా ఉంటుంది. కానీ హ్మ్. ఆడవాళ్ళకి ఒకసారి ఒక ఆయన వాళ్ళ అందరూ కలిసి ఉన్నారు. రోహిణి నక్షత్రం గురించి చెప్పమంటే ఆడవాళ్ళు ఆ రోహిణి నక్షత్రం వెనకాల మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఉంటుంది. జనం ఎక్కువ పడతారంటే వాడు పక్కకు బయటకు వచ్చి, హ్మ్. గురుగారు మా ఆవిడ వెనకాల ఎక్కువ మంది పడరు కదా నడుస్తున్నాడు అంటే, ఆడవాళ్ళకి కాదురా నాయన హ్మ్. వాళ్ళ పర్సనాలిటీ అట్రాక్టివ్ ఉంటుంది అని అన్నాను. ఓకే. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చూడు అంత మ్యాగ్నానిటీ, అందరు గోపికలంతా కూడా ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళు పశువులు అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. సో ఈ ఓకే. రోహిణి నక్షత్రం చంద్రుడికి చెందింది కాబట్టి హ్మ్. మొట్టమొదటగా మనం చంద్రుడిని ప్రార్థిద్దాం. ఓం దధిశంకతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశిదం సోమం శంభోర్మకుటభూషణం ఓం చంద్రాయ నమో నమః. ఈ యొక్క రోహిణి నక్షత్రంలో చేసినటువంటి వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్లుగా ఉన్నారు, వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏ వృత్తి అయినా చేస్తారు ప్రతి నక్షత్రం వాళ్ళు. ఓకే. కాకపోతే మనకి ఆ యొక్క జాతకంలో, వ్యక్తిగత జాతకంలో, రాజ్యస్థానంలో హ్మ్. ఏ గ్రహాలు స్ట్రాంగ్ గా ఉండి కర్మకారకుడు స్ట్రాంగ్ గా ఉంటే దాన్ని బట్టి మనం వృత్తి అనేటటువంటిది డిసైడ్ చేస్తుంది. ఇన్ ఓకే. జనరల్ గా ఏంటంటే రోహిణి నక్షత్రం వాళ్ళు వ్యాపారాలు ఎక్కువగా చేస్తారు. హ్మ్. పాలు నీళ్లకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు వీళ్ళు. హ్మ్. తెలుపు రంగు అంటే పాల వ్యాపారం, నీళ్ళ వ్యాపారం చేసుకుంటే కోటీశ్వర్లైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. అలాగే ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి సంసారంలో చాలా మంది హ్మ్. సక్సెస్ఫుల్ గా ఉంటారు. కానీ ఎలా అంటే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకి. ఓకే. నిరాశ నిస్పృహ అనేటటువంటిది కొంతమందికి ఉంటుంది. అండ్ హ్మ్. వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది, జోకులు బాగా వేస్తూ ఉంటారు. హ్మ్. కాబట్టి ఆ యొక్క రోహిణి నక్షత్ర జాతకులు వృషభ రాశిలోకి వస్తుంది కాబట్టి ఆ వృషభ రాశి వాళ్ళు ఎంతసేపు కూడా తమకు తాము పనికి రారు. వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలతో అవతల వాళ్ళు బ్రహ్మాండంగా ఎదుగుతారు. హ్మ్. వాళ్ళు చేసేటటువంటి ఫర్మ్స్ యజమానులకు మంచి సలహాలు ఇచ్చి హ్మ్. యాజమాన్యాలు బాగా డెవలప్ అవుతాయి. రోహిణి అంటే వృషభ రాశి, వృషభ రాశి అంటే ఎద్దు. హ్మ్. ఎద్దు ఏం చేస్తుంది రైతుకి? రైతు ఇంటి దగ్గర ఎద్దుల బండి వదిలేస్తే దాని అంతగా అదే వెళ్ళిపోయి పొలంలో అవును. గడ్డేసేసుకొని మళ్ళీ వెనక్కి పంపిస్తే ఒక ఇంటికి వచ్చేస్తుంది. హ్మ్. ఆ విధంగా ఈ యొక్క అత్యంత విశ్వాసాన్య పరులు అనమాట వీళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళు. హ్మ్. అందువలన రోహిణి నక్షత్రం వాళ్ళు వీలున్నంత వరకు నిజాయితీ పరులుగా ఉంటారు. విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు. ఓకే. ఆకర్షణీయమైనటువంటి శరీరము, హ్మ్. అలాగే సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది కాబట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. అండ్ వీళ్ళు ఎక్కువ సార్లు ఆడవాళ్ళ చేతిలో ఎక్కువ మోసపోతా ఉంటారు. ఓకే. అంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారు. హ్మ్. కాబట్టి అలాగని తెలుగు తక్కువ వాళ్ళు ఏం కాదు. కానీ హ్మ్. వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ అవతల వాళ్ళని పర్సన్ బట్టి వాళ్ళు బిహేవ్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని హ్మ్. సార్లు మనకున్నటువంటి గ్రహ సంపుటిని బట్టి అలా జరుగుతూ ఉంటది. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా వీళ్ళు రాణిస్తారు. మిత్రులు ఎక్కువగా ఉంటారు. కొంతమందికి వివాహ బంధాలు, భార్యతో మనస్పర్ధలు ఎక్కువగా మాక్సిమం ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే భార్య అనుకూలంగా ఉండదు 40% మందికి, ఓకే. 60% ఓకే. హ్మ్. ఎందువల్లంటే వీళ్ళు భార్య అనుకూలంగా ఉంటే ఇక్కడే పిల్లల్ని కానీ ఇక్కడే పెళ్ళంతో రొమాన్స్ చేసుకుంటే ఇక్కడే ఉండిపోతాడు భూమి మీద. ఇంకా ఓకే. వాడు చచ్చిపోయేటప్పుడు చీ నాకు ఈ జన్మొద్దు, చీ నేను మోక్షం రావాలా,
నాకు వద్దు బాబోయ్ అని చచ్చిపోవాలి ప్రతి మానవుడు. రోహిణి నక్షత్రం వాడే కాదు. ఉమ్, అభిమన్యుడు రోహిణి నక్షత్రం చంద్రలోకం నుంచి వచ్చాడు అనమాట. అందుకే చచ్చిపోయిన తర్వాత చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ ఓకే. రోహిణి నక్షత్రం వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి పుట్టారు? చంద్ర మండలం నుంచి పుట్టారు. ఉమ్, అంటే సునీత విలియమ్స్, కల్పన చావ్లా వీళ్ళంతా వీళ్ళ పూర్వజన్మ ఫ్రెండ్స్ అన్నమాట. అందుకనే వాళ్ళంతా కూడా అక్కడ చంద్రయాన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వీళ్ళంతా కూడా ఆ చంద్రయానికి వెళ్ళగలిగారు. ఓకే. కాబట్టి ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి 2 అనేటటువంటిది లక్కీ నెంబర్. ఉమ్, 20 ఉమ్, 11వ తారీఖు లక్కీ. ఇది ఉమ్, తెలుపు రంగు బ్రహ్మాండమైనటువంటి అదృష్ట రంగు. ఉమ్, ఆ యొక్క ఆ సోమవారం అదృష్టమైనటువంటి రోజు. ఉమ్, ఇది దీనికి అధిపతి బ్రహ్మదేవుడు ఓకే. ఈ రోహిణి నక్షత్రానికి. అలాగే ఈ రోహిణి నక్షత్రానికి దుర్గాదేవి యొక్క ఆరాధన కూడా బ్రహ్మాండంగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఓం దుర్గతి నాశిని దుర్గాంబికే విజయ దుర్గాంబికే శరణం శరణం దుం దుర్గాదేవ్యై నమో నమః దుర్గతి నాశిని విజయ దుర్గాంబికే శరణం శరణం తవ చరణం శరణం దుర్గాంబికే. ఈ విధంగా దుర్గాదేవిని ఆరాధించినప్పుడు శత్రువుల యొక్క పీడ పోతుంది. ఉమ్, ఎక్కువ మందికి రోహిణి నక్షత్రం వాళ్ళ భార్యలు కేసులు పెట్టేస్తారు వీళ్ళ మీద. అంటే ఓకే. ఆడవాళ్ళ వల్లే ఉపయోగం, ఆడవాళ్ళ వల్లే లాస్ కూడా Loss. ఉంటుంది. కాబట్టి దుర్గాదేవిని ప్రార్థించినప్పుడు శత్రువు యొక్క పీడ పోతుంది. ఓకే. అందువలన శత్రువులు కూడా మిత్రులు అవుతారు. కాబట్టి ఉమ్, అంతా కూడా మనం ఈ అమ్మవారిని ప్రార్థన చేసుకుని అంతా రోహిణి నక్షత్రం మొత్తం అంతా కూడా వృషభ రాశిలోకే వస్తుంది. నేను ఎక్స్ప్రెస్ Okay. నాకు అర్థమైపోయింది. రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలోకే వస్తుంది కాబట్టి ఓకే. బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే. ధన్యవాదాలు. ధన్యవాదాలు.